సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు మీరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ లేదు పవన్ కళ్యాణ్ కొద్దిగా సినిమా తీస్తే ఏందంటే అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ అని ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, జనం గెలిపించిన వీళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారు. వాడు ఓడిపోయినాడిని, కష్టాల్లో ఉన్నాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పవర్ తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో కింకోపురం తీసుకొచ్చి దన్నాను. నడిపించాడు ఒకలో దమ్మున్నాడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో జరగాలి, నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేముందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. కానీ భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిన్న చూపు. ఇప్పుడు మీరు అది చేయలేదా? బొక్కలేనా పిచ్చినా కొడుకులా వీళ్ళందరూ. వీళ్ళకి ఏం తెలుసు అన్న సినిమా అంటే ఊరికే వాళ్ళకి నచ్చదు కదా. అది మన వాళ్ళలో ఉంటారు కదా, ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు, నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం, మన వ్యవసాయం, మన కథ అంటుంటాడు. మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది. వాడు అసంబద్ధుడాడు. వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు జీవితం. నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక 1000 కోట్లు సంపాదించి ఆ 1000 కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి అరుగు మీద కూర్చొని మాట్లాడు. అంటే కాదు, ఈ మధ్య రోజుల్లో మన సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా వాడిని ఎవరు విమర్శించలేదా? నువ్వు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా, ఇప్పుడు సినిమా అంటలే. ఎందుకంటలేదంటే సినిమా అనే దాని స్టామినా, సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది. దాని రేంజ్, సినిమా రేంజ్ మారిపోయింది. సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్రన్న. అది అవును, దానిలో డౌట్ లేదు. అనుమానం ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు. పూర్వజనం సుకృతం అది. ఎవడన్నా సినిమా వాడు వాడికి 1,00,000 కోట్లు కాక మన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. మరికొన్నకి కాళ్ళకి ఆడుంది ఏం లేదు. వాడితో పైరువీలు చేయాలి, బతిమాలు కావాలి, ఆడిని ప్యాంపరింగ్ చేయాలి, ఈయన ప్యాంపరింగ్ చేయాలి, సార్ అది చెప్పాలి, ఆడికి పార్టీలు ఇవ్వాలి, వీటికి ఇది చేయాలి, మాకు ఈ పని చేయాలండి, మాకు ఇది చేయమండి, మీకు ఇది ఇస్తామని 100 రకాలు మాట్లాడాలి. సినిమా రంగం మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టా అంటే వాడి హ్యాట్స్ ఆఫ్ వాడికి. కాదండి, ఇప్పుడు మీరు సినిమా, ఐ నో యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నిలబడ్డారు. నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న. ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరి 6-7 నెలలు ఇంకా భయం ఎక్కువైపోయింది. దీని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత? ఎందుకోసం అంటే అన్నయ్య
కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షిని నేను, ప్రత్యక్ష సాక్షిని బాయ్ భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, నంబర్ 7 మినిస్టర్స్ కోర్సులో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు. చచ్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4-5 పేర్లు వచ్చినాయి. పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పేర్లు, ఆ డబ్బు ఉన్నాడు పేరు, ఈ డబ్బు ఉన్నాడు పేరు వచ్చింది. ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరు ఒక ఆయన ఉన్నాడు, వరంగల్ ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. అరే ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయినా. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్ముకొని పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని అది రాజకీయం. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, ఇటు 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? ఇప్పుడు ఉన్నది మీ కాంగ్రెస్ ఏనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా. వీడికి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు 800 కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్, జై టీఆర్ఎస్, జై టీడీపీ, జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునీయంగాలి ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునీయంగాలి బంధువులు ఎవరు చేస్తారో? నువ్వు పిలుపునీయంగాలి నీ మీటింగ్లకు వచ్చి జై ఎవరు కొడతారు? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాల పనులు చేసి ఒక 50 రోజులు పండగలకు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్త ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా మనం. వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. పాపం మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి, రేపు ఇంకో పార్టీలో ఉండి, ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిదే రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఆ రోజు నాకు గుండెల్లో పడిపోయింది, అయ్యో పాపం అమ్మని చంపేశారా అని. అప్పటి నుంచి నేను కాంగ్రెసే. ఉండకపోని అధికారంలో రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం అని నాలాంటి అడిగి రాజకీయం పనికిరాదని ఫీల్ అవుతున్నాను నేను. కానీ మీరు బాగానే వ్యవహారకర్త కూడా, లౌక్యం లేకపోవడం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త. అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ ఉపయోగం లేదన్నా, దాన్ని డామినేట్ చేస్తుంది డబ్బు. ఇవ్వాలి మీ దగ్గర డబ్బు లేదండి? డబ్బున్నా కానీ డబ్బు అంటే ఇట్లా నేను 1000 కోట్లు నా దగ్గర లేవు, 1000 కోట్లు. ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే 200 కోట్లు కావాలి. రాజకీయం డబ్బుతో అయిపోయింది, ముడిపోయిపోయింది. ఇలా పెరిగిపోయింది రాజకీయం. ఇంతకుముందు రాజకీయాలు కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.